ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12 నుంచి 29వ వచనం వరకు చూసుకుంటే, ఇశ్రాయేలు మరలా కూడా యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు కనుక వారి మీదకి యుద్ధమునకు మోయాబు రాజు ఎగ్లోనును దేవుడు బలపరిచాడు. అప్పుడు వారందరూ కూడా 18 సంవత్సరంలో మోయాబు రాజుకు దాసులై జీవించారు. ఇశ్రాయేలు మరలా తిరిగి యెహోవాకు మొరపెట్టినప్పుడు బెన్యామీయుడైన గెరా కుమారుడకు యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించాడు. అతడు ఎడమ చేతికి వాటము కలిగిన వాడు. ఈ వ్యక్తి రాజునంతకు కప్పం తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చిన తర్వాత దేవుని యొద్ద నుంచి ఒక రహస్యమైనది నీకు మాట చెప్పవలసి ఉన్నదని చెప్పినప్పుడు అక్కడున్న వారినందరూ పంపివేసినప్పుడు రాజునంతకి కూడా వెళ్ళి అతని కత్తి తీసి కడుపులో కూర్చున్నప్పుడు అతడు చనిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ.